అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శోభా పన్నాల వ్లాగ్స్. ఈరోజు మనం అంబ్రిల్లా కట్ ఫ్రాక్ గురించి తెలుసుకుందాం. మనము 3 మీటర్స్ క్లాత్ స్కర్ట్ పాటుకు పడుతుందండి, లైనింగ్ కానీ ఒరిజినల్ క్లాత్ కానీ. ఇలా 2 ఫోల్డ్స్లో ఫోల్డ్ వైపు మన వైపు ఉంచుకొని క్రాస్గా వేసుకోవాలి. నడుం దగ్గర నేను 9.5 తీసుకున్నాను, హైట్ 40 తీసుకున్నాను. ఆ విధంగా 9.5 నడుం దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి కింద కూడా పైన క్రాస్ ఉంది కదా, ఆ కార్నర్ పైన టేప్ పెట్టుకుని మొత్తం ఎంత వస్తుందో చూసుకోవాలి. అంటే ఇది 9.5 నుంచి నేను 40 పెట్టుకున్నా కదా, ఆ విధంగా టోటల్ అంతటా అక్కడక్కడ మార్క్ చేసుకొని ఆ మార్క్ ప్రకారం చాక్ పీస్తో లైన్ గీసుకుని ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ కటింగ్లో ఒక సైడ్ ఏమో కవర్ అవుతుందండి, ఇంకొక సైడ్ మాత్రం ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఇది అడల్ట్స్ ఫ్రాక్. చిన్నపిల్లలకైతేనేమో మనము అతుకు లేకుండా కుట్టొచ్చు. చూడండి, ఇలా మనము ఇంకొక సైడ్ వేసుకున్నప్పుడు ఆ కొంచెం పార్ట్ తక్కువ పడ్డది అతికేయాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన కూడా సేమ్ మెజర్మెంట్స్. లైనింగ్ ఒక 2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి, ఇది 40 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రాక్ అంతా కుట్టాక వేసుకున్నప్పుడు కింది వైపు ఒక్కొక్కసారి లైనింగ్ కనిపిస్తుంది, అందుకని. ఈ విధంగా 40 ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నడుం దగ్గర 9.5, 40 హైట్. దీనికి కూడా ఫ్రంట్ వైపు తక్కువ అవుతుంది చూడండి క్లాత్. ఇదే క్లాత్ ఇలా పెట్టేసి జాయింట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఆ వెనక వైపు దాన్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ దీనిపైన వేసుకొని 2 పక్కన పెట్టేసుకుందాం. చూడండి, 2 ఇంచ్ తక్కువ ఉంది. తర్వాత హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ నేను 8 తీసుకున్నాను పై వైపు. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 తక్కువ తీసుకున్నాను. మనం పఫ్ హ్యాండ్స్ కోసం ఒరిజినల్ హ్యాండ్ పైన 13 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాము. ఇక్కడ 13 ఇంచెస్ తీసుకున్న దగ్గర పైన 1.5, హ్యాండ్ దగ్గర 6 ఇక్కడ మార్క్ చేసుకొని రౌండ్గా ముందు స్కేల్తో స్ట్రైట్ కట్ లైన్ గీసుకోవాలి. తర్వాత రౌండ్గా గీసుకొని కొంచెం అంటే ఈ చంక దగ్గర అండ్ పైన పఫ్ పెట్టే దగ్గర రౌండ్ గీసుకొని దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని తర్వాత ఆ మిడిల్లో 1.5 వదిలిపెట్టి 1.5 ఇంచ్ వదలాలి. తర్వాత 2.5 మార్క్ చేసుకుని కట్స్ పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ పార్ట్ షోల్డర్ 7, ఆర్మ్ హోల్ 7, 10+2 చెస్ట్ లూజు, నడుం లూజు ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. హైట్ వచ్చేసి 16 ఇంచెస్. ఒక 1 ఇంచ్ నడుం దగ్గర చంక సైడు తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రాక్ ఒకవైపు పొడుగున్నట్టుగా అనిపిస్తుంది, అందుకని. తర్వాత బ్యాక్ పార్ట్, బ్యాక్ ఓపెన్ అండి ఇది. ఫ్రంట్ వైపు 6 డౌన్ తీసుకున్నాను, నెక్ డౌన్. ఇక్కడ 3 ఇంచెసే. మిగిలిన మెజర్మెంట్స్
ముందు వైపు ఉన్నట్టుగానే ఉంటాయి. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ జాయింట్ చేసాం మనము. వన్ సైడ్ అతుకు పడుతుంది అనుకున్నాం కదా, ఆ అతుకు వేశాక వెనక దాన్ని బట్టి రౌండ్ కట్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ పార్ట్ కూడా ఇలా జాయింట్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ రెండు పార్ట్స్ దేనికదే జాయింట్ చేసుకొని పెట్టుకోవాలి కుట్టేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్ చూద్దాం. హ్యాండ్ చూడండి, మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ని ఎలా కుట్టాలో చూద్దాం. లైనింగ్ అయితే ముందు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. టూ పాయింట్ ఫైవ్ మనం ఫ్రిల్స్ కోసం మార్క్ చేసుకున్నాము, కట్ చేసుకున్నాము. ఆ 2.5 అలా దాన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. భుజం వైపు ఫేస్ ఉండేలాగా ఫ్రిల్స్ పెట్టాలి. రెండు వైపులా సేమ్ డైరెక్షన్లోనే పెట్టాలి ఫ్రిల్స్. ఇప్పుడు మనము నెక్ పార్ట్, ఫ్రంట్ నెక్, వీ నెక్ కట్ చేసుకున్నాము. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కలిపి కుడదాము. కుట్టినాక ఆ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి స్కిడ్ అవుతుంటుంది, అందుకని కూడా నెక్ ఒరిజినల్ క్లాత్ కట్ చేయలేదు. ఇప్పుడు లైనింగ్తో పాటుగా కుట్టినాము. ఇప్పుడు కట్స్ పెట్టుకుందాము, కరెక్ట్ షేప్ వస్తుంది. ఇలా కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ పై నుండి ఒక కుట్టు వేద్దాం. కొంచెం నిదానంగా కుట్టుకోవాలి. నెక్ పార్ట్ చక్కగా వచ్చింది చూడండి. తర్వాత నెక్ దగ్గర మళ్ళీ ఒక కుట్టు వేసుకుని లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అన్ని వైపులా కుట్లు వేసుకుందాం. కొంచెం సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఫోల్డ్ అవుతుంటుంది. కాటన్, పట్టు లాంటివి అయితేనేమో అలాంటి ఇబ్బంది ఉండదు, కానీ కొంచెం ఇది స్లిప్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం గుడ్లు పిన్నులతో సెక్యూర్ చేసుకోవాలి. అలా కొంచెం అడ్జస్ట్ చేస్తూ
కుట్టుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఒకసారి జాయింట్ చేసామంటే ఇంకా ప్రాబ్లం ఉండదు. గ్లూ పెట్టి కూడా జాయింట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేద్దాం. ఈ నెక్కు సమానంగా పొడవు ఉంటుంది. సైడ్లకు వచ్చే వరకు 1 ఇంచు పైకి పెట్టుకుందామని చెప్పాను. ఫ్రాకు కింద గేర మంచిగా నిలిచి ఉంటుంది అలా చేయడం వల్ల. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర లైనింగ్, ఒరిజినల్ క్లాత్, అంటే మనము క్రాస్ పెలికలు వేసే పని ఉండకుండా ఈ విధంగా కుట్టి రివర్స్ చేసి మళ్ళీ ఒకసారి కుట్టుకున్నాం అనుకోండి, ఇంకా నెక్ దగ్గర క్రాస్ పెలికలు వేసే పని ఉండదు. దీనికి కూడా కట్స్ పెట్టుకోవాలి కరెక్ట్ రౌండ్ షేప్ రావడం కోసం. ఈ విధంగా లైనింగ్ సైడ్ కుట్టు వేసుకున్నాము అంటే పైవైపు కుట్టు కూడా కనిపించదు, నీట్గా ఉంటుంది. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది కుట్టడం. ఇంకా తర్వాత చుట్టూ జాయింట్ చేసేసి హుక్స్ పట్టి, లూప్ పట్టి కూడా వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. హ్యాండ్ మనము ఇంతకుముందు కుట్టుకున్నాం కదా, లైనింగ్ వేసి జాయింట్ చేసుకోవాలి. ఎల్బో సైడ్ లైనింగ్ వేసి రివర్స్ తిప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా పై వైపు కూడా కుట్టుకున్నామంటే సరిపోతుంది. మళ్ళీ తిరగలదీయడం అది. దీనికి పట్టి పెట్టే పని ఏం లేదు. ఈ విధంగా కుట్టేసుకొని లైనింగ్ బార్డర్లో లేస్ వేస్తున్నాను. పఫ్ ఎంత బాగా ఉంది చూడండి, కాకపోతే క్లాత్ ఎక్కువ పడుతుంది. అన్ని వైపులా జాయింట్ చేసేసుకోవాలి.
ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ పెట్టుకున్నాము. ఉక్స్ పట్టి లూప్ పట్టి కుట్టి జాయింట్ చేసుకుంటున్నాను. వెనక వైపు డాట్స్ కూడా పెట్టాను చూడండి. ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం పెద్దగా పెట్టాను డాట్స్ చూడండి. ఈ రెండు పార్ట్స్ జాయిన్ చేద్దాం ఇప్పుడు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. ఒకసారి హ్యాండ్ చంకా రెండు ఒకసారి కొలుచుకొని చూసుకొని కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రెండు వైపులా జాయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సైడ్ కుట్లు వేసేసుకుందాం. చేతుల దగ్గర నుండి నడుము వరకు మనకు ఎంత లూజ్ అవసరం అయితే అంత హ్యాండ్ నుండి నడుము వరకు కుట్టేసుకున్నాక మనం స్కర్ట్ పార్ట్ జాయింట్ చేసేస్తే సరిపోతుంది. స్కర్ట్ పార్ట్ నడుము దగ్గర రెండు పీసెస్ జాయింట్ చేసుకోవాలి. లైనింగ్, ఒరిజినల్ క్లాత్. అది ఈ యోక్ పార్ట్కు జాయింట్ చేయాలి. ఇప్పుడు జాయింట్ చేసేసి చక్కగా రౌండ్గా నిదానంగా కుట్టాలి. ఎందుకంటే క్రాస్ కదా, నడుము దగ్గర క్రాస్ కాబట్టి కొంచెం గట్టిగా లాగినామంటే సాగుతుంది క్లాత్. కింద స్కర్ట్కి బాటమ్ సైడు పీకో చేసుకోవచ్చు, లేదంటే కుట్టుకోవచ్చు. నేను పీకో చేశాను. ఈ విధంగా ఆ మిగిలిన పార్ట్ అంతా లోపలికంటే మనకి కరెక్ట్గా కుట్టుకోవడానికి వస్తుంది. ఇలా కుట్టేసి డబల్ కుట్టు వేసుకోవాలండి. నడుము దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది. ఒకటే కుట్టు అయితే మళ్ళీ కుట్లు పోయినాయంటే కనిపిస్తుంది. రెండు ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా ఉందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.